మహాభారతంలో కౌరవుల వైపు ఉన్నా కూడా అర్జునుడి కన్నా మంచి గుణవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడే కర్ణుడు. కర్ణుడిది కరుణగల మనసు. అవతల వాళ్ళు ఏమడిగినా లేదు అనకుండా ఇచ్చాడు కాబట్టే కర్ణుడు గొప్పవాడిగా నిలిచాడు. చాలా మంది కర్ణుడిని అర్జునుడు అధర్మంగా చంపాడు అంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే కర్ణుడే తన ప్రాణాలని కృష్ణుడికి దానం చేశాడు. కేవలం తను ఇచ్చిన మాట కోసం, తను నమ్మిన స్నేహం కోసం, తను చేసేది అధర్మ యుద్ధం అని తెలిసినా, అందులో తాను గెలవలేను అని తెలిసినా చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప యోధుడు. తనకి వచ్చిన శాపాలకు బాధపడకుండా తాను వెళ్లే దారిలో తను చనిపోతానని తెలిసినా కూడా ఎదురెళ్లిన వీరుడు కాబట్టే అతన్ని దాన వీర సూరకర్ణ అనే ఒక పేరొచ్చింది. అయితే కర్ణుడి పూర్వజన్మేంటి? కర్ణుడు ఎలా పుట్టాడు? తనకి అన్ని శాపాలు ఎందుకు వచ్చాయి? కర్ణుడికి చివరి సమయంలో కృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేదే ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ప్రీవియస్ లైఫ్. పూర్వం దందోద్భవ అనే రాక్షసుడు సూర్యుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి దందోద్భవుడు మరణం లేకుండా వరం ప్రసాదించమంటాడు. కానీ సూర్యుడు మరణం లేని వరం సృష్టి విరుద్ధం, ఇంకేమైనా వరం కోరుకోమంటాడు. దానికి దందోద్భవుడు ఆలోచించి, నా శరీరం మీద 1000 కవచాలు నివ్వు, అందులో ఒక్క కవచాలని ఛేదించాలన్నా అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుండాలి. దేవతలు ఆ కవచాన్ని ఛేదించకూడదు. అలాగే ఒకవేళ ఏ మానవుడైనా ఆ కవచాలని ఛేదించగలిగితే నా చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడి తీసుకెళ్ళు అని అడుగుతాడు. దానికి సూర్యుడు సరే అని చెప్పి మాయమైపోతాడు. ఆ తర్వాత ఆ దందోద్భవుడు తనకొచ్చిన వరంతో ముల్లోకాలను నాశనం చేస్తూ ఉంటే అది చూసిన మహావిష్ణువు తన పాన్ పైన ఆదిశేషువుతో కలిసి నరనారాయణుల రూపంలో భూమి మీద కవల పిల్లలుగా జన్మిస్తారు. ఆ తర్వాత దందోద్భవుడి మీద యుద్ధానికి వెళ్తారు. అప్పుడు నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేస్తాడు. అలా 1000 సంవత్సరాలు అయ్యాక నారాయణుడు దందోద్భవుడి ఒక కవచాన్ని విరక్కొడతాడు. ఆ తర్వాత నారాయణుడు వెళ్లి తపస్సు మొదలు పెడతాడు. అప్పుడు నరుడు యుద్ధం చేస్తూ ఒక కవచాన్ని విరక్కొడతాడు. అలా 1000 సంవత్సరాలకు ఒకసారి మారుతూ వాళ్ళిద్దరూ యుద్ధం చేసి దందోద్భవుడి 999 కవచాలను నాశనం చేస్తారు. ఇక 1000 కవచాలు నాశనం చేస్తున్న సమయంలో సూర్యుడు అక్కడికొచ్చి దందోద్భవుడిని ఎత్తుకుని వెళ్లిపోతాడు. బర్త్ అండ్ ఎర్లీ లైఫ్. పూర్వం యాదవ వంశానికి రాజైన శూరసేనుడికి ఒక అందమైన కూతురుండేది. ఆమె పేరు ప్రీత. తర్వాత కుంతీదేవిగా మారింది. ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చినప్పుడు శూరసేనుడు ప్రీతని పిలిచి మహర్షి ఇక్కడ ఉన్నంతకాలం ఆయనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్తాడు. ఆమె కూడా అలాగే చేస్తుంది. ఆమె చేసిన మర్యాదలకి ముచ్చటపడిన దుర్వాస మహర్షి ఆమెకి సిద్ధ మంత్రాన్ని చెప్పి, ఆ మంత్రం చదివి ఏ దేవుడినైతే తలుచుకుంటావో ఆ దేవుడి ద్వారా నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు చిన్నపిల్లైన ప్రీతకే అసలు ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి తన ఇష్టదేవుడైన సూర్యదేవుడిని తలుచుకుని ఆ మంత్రాన్ని చదువుతుంది. అప్పుడు సూర్యదేవుడు అక్కడ ప్రత్యక్షమై ప్రీతకి తన అంశ అయిన దందోద్భవుడి అంశ కలిగి ఉన్న ఒక కుమారుణ్ణిస్తాడు. ఆ పిల్లవాడు సూర్య భగవానుడి వల్లే వెలుగుతూ ఉంటాడు. అండ్ దందోద్భవుడు కవచంతో ఆ వెలుగు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి సూర్య భగవానుడు మాయమైపోతాడు. అప్పటి వరకు ఆ బిడ్డను చూసి మైమరిచిపోయిన ప్రీతకి అప్పుడే తాను ఇంకా కన్యనని గుర్తుకొస్తుంది. ఆ బిడ్డ విషయం బయటపడితే తన తండ్రి పరువు పోతుందని ఆ బిడ్డని తీసుకుని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్ట నిండా బంగారంతో నింపి తమ రాజభవనానికి ఆనుకునున్న అశ్వనదిలో ఆ బుట్టని విడిచిపెడుతుంది. అలా చేసినప్పుడు ఆమెకు చాలా బాధున్నా, గుండె 1000 ముక్కలవుతున్నా సరే అలాగే చేస్తుంది. అలా బుట్టలో ఉన్న ఆ బిడ్డ వెళ్తూ ఉండగా ఆమె అలానే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బుట్ట అశ్వనది నుండి చర్మన్వతి నదిలో కలిసి అక్కడి నుంచి యమునా నదిలో కలిసి అలా ప్రయాణిస్తూ గంగా నదిలో కలిసి అంగా అనే రాజ్యం దగ్గరుండగా ఆ నది ఒడ్డునున్న రాధ అండ్ అధిరథ నందన అనే దంపతులకు కనిపిస్తుంది. అధిరథ రథసారథిగా పనిచేస్తాడు. వాళ్ళు దాన్ని తీసుకుని చూడగా అందులో కవచ కుండలాలతో ఉన్న ఒక బిడ్డ కనిపిస్తాడు. అతనిని దేవుడు ప్రసాదించిన బిడ్డగా తీసుకుని పెంచుకుంటారు. ఆ బిడ్డకి వసుసేన అని పేరు పెడతారు. కానీ రాధ ముద్దుగా పిలిచే కర్ణ అనే పేరుని తన పేరుగా మార్చుకుంటాడు. కర్ణుడు పెరుగుతున్న సమయంలో ఒకరోజు రాధ కర్ణుడిని పిలిచి, కర్ణ, నీవు మాకు పుట్టిన సంతానం కాదు, కానీ నిన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు నిన్ను కన్న తల్లి వచ్చి నిన్ను తీసుకెళ్ళినా నన్ను మర్చిపోకుండా ఉంటావు అని. కర్ణుడు వాళ్ళకి ఎలా దొరికాడు అని చెప్తుంది. అది విన్న కర్ణుడు ఏమనుకుంటాడంటే నన్ను కన్న తల్లికి నేనంటే అసహ్యం అనుకుని బాధపడతాడు. ఆ తర్వాత తేరుకొని, అమ్మా, నేను నీ కడుపును పుట్టకపోయినా నీవే నా కన్న తల్లివి. కేవలం కడుపును పుడితే సరిపోదు కదా, కన్న ప్రేమ లేనప్పుడు కన్న తల్లి ఎలా అవుతుంది? ఆ కన్న ప్రేమ నీ దగ్గర ఉంది కనుక నీవు నా తల్లివి అని చెప్తాడు. అప్పటి నుండే కర్ణుడి పేరు రాధేయ అని కూడా పిలుస్తారు. అయితే కర్ణుడు పెరుగుతున్న టైంలో అతన్ని శూద్రుడు అని చాలా మంది క్షత్రియులు అవహేళన చేస్తారు. అప్పటి నుంచే కర్ణుడికి క్షత్రియ విద్య నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ కర్ణుడి తండ్రి అధిరథ శూద్రుడు. క్షత్రియ విద్యలు నేర్చుకుంటే క్షత్రియులకు కోపం వస్తుందని భయపడతాడు. కానీ కర్ణుడు దేనికి భయపడకుండా వెళ్లి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి నాకు విద్య నేర్పించరా అని అడుగుతాడు. దానికి ద్రోణాచార్యుడు నువ్వు ఎవరు అని అడగ్గా నేను కర్ణుడిని రథసారథి అధిరథ మరియు ఆయన భార్య రాధాపుత్రుణ్ణి అని చెప్తాడు.
దానికి ద్రోణుడు కర్ణుడి వైపు చిన్నచూపు చూస్తూ, ఒక శూద్రుడికి నేను విద్య నేర్పడమా, చీచీ అని అంటాడు. అది విన్న పాండవులు నవ్వుతారు. అది చూసిన కర్ణుడికి కోపం వస్తుంది కదా మరి. అయినా తమాయించుకుని, ఏం గురువర్య, నాకు విద్య నేర్పడం మీకు చేత కదా అని అడుగుతాడు. దానికి ద్రోణుడు, నీకేంటి, చలనం లేని రాళ్లకైనా విద్య నేర్పగలను అని అంటాడు. మరి నేర్పండి అని చెప్పి ఆయన దగ్గర విద్య నేర్చుకుంటాడు. కానీ ద్రోణుడు ఎప్పుడూ కర్ణుడికి విద్య సరిగ్గా నేర్పించేవాడు, అసలు పట్టించుకునేవాడే కాదు. ఎలా అయినా పర్వాలేదు, విద్య నేర్చుకోవాలి అనుకుని అక్కడే ఉంటూ విద్య నేర్చుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే దుర్యోధనుడికి కర్ణుడికి స్నేహం ఏర్పడుతుంది. అక్కడ పాండవులు కర్ణుడిని సోదపుత్రుడు అని అవమానిస్తుంటే దుర్యోధనుడు కర్ణుడిలో ఒక సోదరుణ్ణి చూసుకుంటాడు. చాలా మంది అనుకునేది ఏంటంటే కర్ణుడిని దుర్యోధనుడు కేవలం ప్రతిభను చూసి అర్జునుడికి ఎదురెళ్లగల వీరుడు అని అందుకనే కర్ణుడికి దగ్గరికి తీసుకున్నాడు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కర్ణుడు దుర్యోధనుడు నిజంగా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కాదు. అయితే ఒకరోజు గురుదక్షిణ కింద ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు అడిగినప్పుడు కర్ణుడికి ద్రోణుడి మీద అసహ్యం వేస్తుంది. అప్పుడు ద్రోణుడితో, ఒక అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడూ విడివిడిగా చూడదు, అందరినీ ఒకేలా చూస్తుంది. అలాగే ఒక గురువు తన శిష్యుల్ని విడివిడిగా చూడకూడదు. అలా విడివిడిగా చూస్తే వాడు అసలు గురువే కాదు అని, మీరు ఏ అర్జునుడి కోసం అయితే ఏకలవ్యుడి జీవితాన్ని నాశనం చేశారో అదే అర్జునుడి కన్నా గొప్పవాడినయ్యి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. ద కర్సెస్ ఆఫ్ కర్ణ, కర్ణుడి శాపాలు. అలా వెళ్లిన కర్ణుడు చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. అయితే ఎవరు శూద్రుడు అని కర్ణుడికి విద్య నేర్పరు. అయితే ఇక లాభం లేదనుకుని ద్రోణుడు గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్లి అతన్ని విద్య నేర్పమంటాడు. అయితే పరశురాముడు నేర్పను అంటాడు. కానీ పరశురాముడు వర్ణపక్షపాతి కాదు. తన దగ్గర ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళకి నేర్చుకునే పట్టుదల ఉందా లేదా అని చూసి నేర్పుతాడు. కానీ కర్ణుడు తాను శూద్రుడు అనుకుని నేర్పించను అంటున్నాడు అనుకుని, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నాకు క్షత్రియ విద్య నేర్చుకోవాలని ఉంది అని బ్రతిమలాడతాడు. అలా కొన్ని రోజులయ్యాక కర్ణుడి పట్టుదల చూసి పరశురాముడు అతనికి విద్యని నేర్పుతాడు. అలా నేర్చుకుంటూ అత్యంత ప్రతిభావంతుడవుతాడు కర్ణుడు. దాంతో కర్ణుడికి చాలా అస్త్రాలను నేర్పిస్తాడు పరశురాముడు. అలా ఒకరోజు అలసిపోయిన పరశురాముడు పడుకోవాలని చూస్తే అక్కడ నేల మీద పడుకోవడం ఎందుకు గురువర్య, నా ఒళ్ళో పడుకోండి అంటాడు. అప్పుడే ఇంద్రుడు కర్ణుడు తన కొడుకు అర్జునుడి కన్నా గొప్పవాడవుతాడేమో అన్న భయంతో ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడపై కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా చర్మాన్ని ఒలిచేసి రక్తం గారుతున్నా కర్ణుడు తన గురువు నిద్ర పాడవుతుందని చెప్పి కదలడు. కొంచెం సేపు తర్వాత రక్తం పరశురాముడికి తగులుతుంది. దాంతో నిద్ర లేచిన పరశురాముడు ఆ రక్తాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతటి నొప్పిని తట్టుకుని ఉన్నావు అంటే నువ్వు క్షత్రియుడివే. నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్యలన్నీ నీకు అవసరమైన సమయంలో మర్చిపోతావు అని శపిస్తాడు. అది విన్న కర్ణుడు, గురువర్య, మీరు అనుకున్నది నిజం కాదు, నేను శూద్రపుత్రుణ్ణి అని తన తల్లిదండ్రుల గురించి చెప్తాడు. అంతా విన్న పరశురాముడు తన తొందరపాటుకు బాధపడుతూ, కర్ణ, నేనిచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను, నన్ను క్షమించు అని చెప్పి తన విల్లు అండ్ రథాన్ని ఇచ్చి కర్ణుడిని పంపిస్తాడు. ఒకరోజు కర్ణుడు బయటికి వెళ్తుండగా ఒక సింహం ఆవును చంపడానికి వస్తుంది. అది గమనించిన కర్ణుడు ఆ సింహాన్ని చంపడానికి బాణం వేస్తాడు. కానీ ఆ సింహం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ బాణం వెళ్లి ఆవు గుచ్చుకుంటుంది. ఆవు చనిపోద్ది కూడా. అది చూసిన ఆవు యజమాని అయిన ఒక పండితుడు, నా జీవనాధారమైన ఆవుని ఇలా చంపేస్తావా, నువ్వు కూడా చివరి సమయంలో ఇలా నిస్సహాయంగా చనిపోతావు అని శపిస్తాడు. ఇంతకీ ఆ సింహం ఎవరో కాదు, అది కూడా ఇంద్రుడే. ఆ తర్వాత ఒక రోజు బయటకు వెళ్తున్న సమయంలో ఒక రథం చప్పుడుకి ముందుగా వెళ్తున్న ఒక చిన్న పాప ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న నెయ్యి డబ్బాని కిందకి పడేస్తుంది. అలా నెయ్యి పడిపోవడంతో ఆ పాప ఏడుస్తుంది. ఆ ఏడుపు ఆపడానికి భూమిలో ఉన్న నెయ్యిని పిండి ఆ డబ్బాలోకి వస్తాడు. అప్పుడు భూమాత వచ్చి, భూమి మీద పడింది ఏది వెనక్కి తీయకూడదని తెలియదా, నీ కష్టకాలంలో నీ రథ చక్రం భూమిలోకి ఇరుక్కుపోతుందని శపిస్తుంది. గైస్, మీరు నిజంగా మనీ సంపాదించాలనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఎప్పుడు ఈ మాట వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు అని. కానీ ఇప్పుడు కాదు, మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు స్టాక్ మార్కెట్ లో మనీ సంపాదించవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీరు ఏవి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాల్ ఇచ్చినప్పుడు కొండం అమ్మడం తెలిస్తే చాలు. దానికోసమే ఏంజల్ వన్ లో ARQ ప్రైమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ అవార్డ్ విన్నింగ్ అల్గారిథం. మార్కెట్ లో భారీగా క్రాష్ అయిన టైంలో కూడా ఈ ARQ అల్గారిథం నమ్ముకున్న వాళ్ళకి చాలా తక్కువ నష్టాలతో బయటపడ్డారు. సో ఇక నుంచి హౌస్ వైఫ్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ గానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ARQ మీరు కావాలనుకుంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అది కూడా ఏంజల్ వన్ లో. అది కూడా ఫ్రీనే. ఇందులో ఫస్ట్ ఇయర్ ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉండవు. అండ్ ఏంజల్ వన్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మంత్ ARQ ప్రైమ్ అనేది ఫ్రీ. అకౌంట్ ఓపెన్ చేయడానికి పైన కనబడుతున్న మన ఛానల్ పేరు మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, సిటీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అండ్ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఇచ్చేయండి. కంగారు పడకండి, ఇది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇందులో ఆల్రెడీ 70 లక్షల మంది యూజర్స్ ఉన్నారు. అంతేకాదంటే మీరు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా ఇందులో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి ఫ్రీగా, అది కూడా. అంతేకాదు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 15,000 డిస్కౌంట్ వోచర్స్ కూడా ఇస్తుంది. ఇంకేం కావాలి? సో ఇప్పుడే వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఎన్ని శాపాలు ఉన్నాయి. బికమింగ్ కింగ్ అండ్ రోల్ ఇన్ ఇన్సల్టింగ్ ద్రౌపది. ఒకరోజు కర్ణుడికి హస్తినాపురంలో క్షత్రియ విద్య ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ అర్జునుడి ప్రతిభను అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.
అర్జున చిన్న చిన్న విద్యలు ఎవరైనా చేస్తారు, నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు అంటాడు కర్ణుడు. దానికి ద్రోణుడు లేచి నువ్వు ఎవరో అని అడుగుతాడు. దానికి కర్ణుడు ఏం చెప్తాడంటే, గుర్తులేదా గురువర్య, మీకు ఏకలవ్యుడు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి మీ నుండి దూరంగా వెళ్లిన కర్ణుడిని అని చెప్తాడు. అప్పుడు ద్రోణుడు అంటాడు, మరి నీకు విషయం తెలీదా, శూద్రులు క్షత్రియులతో పోటీ పడకూడదు, రథసారథి కొడుకుని నువ్వు మహావీరుడైన అర్జునుడితో పోటీ పడతావా, వెళ్లి రథం తోలుకోపో అని అవహేళన చేస్తాడు. దానికి అందరూ నవ్వుతారు. ఇదంతా దుర్యోధనుడు గమనిస్తానే ఉంటాడు. అండ్ వాళ్ళ స్నేహితుడిని వర్ణం పేరు చెప్పి అవహేళన చేస్తుంటే తట్టుకోలేక, ఏం గురువర్య, పుట్టుకను బట్టి అర్హతని హేళన చేయకూడదని తెలీదా మీకు, మీ గురువు నీకు నేర్పిన ధర్మం అదేనా, అయితే మీరు మట్టి కొండలో పుట్టలేదా, మీ నాన్నగారు ఎలా పుట్టారో మీకు తెలీదా, మన దగ్గర లేని కులం పక్క వాళ్ళ దగ్గర ఎందుకు అని అడుగుతాడు. అయినా కర్ణుడు ప్రతిభని గుర్తించాలంటే రాజు అవ్వాలో అనే పని అయితే, నా కౌరవ సామ్రాజ్యంలో అత్యంత సంపన్నమైన అంగరాజ్యానికి ఇప్పుడే రాజుగా ప్రకటిస్తున్నానని చెప్పి అక్కడికక్కడే పట్టాభిషేకం చేస్తాడు. అండ్ ఈ సీన్ మీకు బాగానే గుర్తుంటది, దానవీర సూరకర్ణలో హైలైట్ డైలాగు అండ్ అక్కడే ఉంటది. దానికి కర్ణుడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దుర్యోధన, నీకేమీ కానీ నా కోసం ఇంతమందిని ఎదిరించావో, నీకు నా నుండి ఏం కావాలి అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, కర్ణ, నేనేమీ ఆశించి పని చేయలేదు, నీ అర్హతకు తగ్గ గుర్తింపు ఇచ్చానంతే, అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ స్నేహాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. దానికి కర్ణుడు, దుర్యోధన, నా ప్రాణం పోయే వరకు నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుంటాను అని మాటిస్తాడు. ఆ తర్వాత అంగరాజ్యానికి రాజయ్యాక కొన్ని రోజులకి ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. దుర్యోధనుడి కోరిక మీదకు కర్ణుడు అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడికి వచ్చిన కర్ణుడిని ద్రౌపది శూద్రుడు అని చెప్పి అవహేళన చేస్తుంది. వెంటనే బాధతో ద్రౌపది, నేను ఇక్కడికి దుర్యోధనుడి కోరిక మీదకి వచ్చాను, కానీ నీ మీద మోహంతో కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జూదం ఆడి ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు కర్ణుడు ఏమీ చేయకుండా ఉండడానికి ద్రౌపది తనని అవమానించింది అనే కారణం ఒక్కటే. ఆ తర్వాత అందరూ రాజ్యాన్ని సమానంగా పంచుకోమని దుర్యోధనుడికి సలహాలు ఇస్తుంటే కర్ణుడు ఒక్కడే, దుర్యోధన, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, అది యుద్ధం అయినా సరే నేను నీ వెంటుంటాను అని చెప్తాడు. గెటింగ్ టు నో అబౌట్ హిస్ బయోలాజికల్ మదర్, అంటే కర్ణుడు వాళ్ళ అమ్మ గురించి తెలుసుకునేది. యుద్ధం మొదలయ్యో ఒకరోజు ముందు కృష్ణుడు బయటికి వెళ్తున్నాడు. అంతఃపురం మెట్ల మీద కర్ణుడు కనిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన రథం ఆపి కర్ణుడిని పక్కకి తీసుకెళ్లి తన జన్మ రహస్యం గురించి చెప్తాడు. అది తెలుసుకున్న కర్ణుడు తన యుద్ధం చేస్తుంది తన తోడ పుట్టిన తమ్ముళ్ల మీద అని చెప్పి బాధపడుతూ ఏడుస్తాడు. అప్పుడు కృష్ణుడు, కర్ణ, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు పాండవుల వైపురా, నీకు అక్కడ అగ్రజ స్థానం దొరుకుతుంది అని చెప్తాడు. దానికి కర్ణుడు, ఆ రోజు అంతమంది ముందు ద్రోణాచార్యుడు నన్ను అవమానిస్తుంటే నన్ను కన్న తల్లి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంది, అప్పుడే గనక ఆమె మాట్లాడు ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటాడు. కృష్ణ, నాకు ఎవరూ లేనప్పుడు ఆశ్రయం ఇచ్చింది దుర్యోధనుడే, దానికి బదులుగా నా స్నేహాన్ని అడిగాడు, అంతకన్నా మంచి మనిషి నాకు ఇంకోళ్ళు కనిపించలేదు, నీ కథలో నీకు పాండవులు మంచివాళ్లు, నా కథలో నాకు దుర్యోధనుడు మంచివాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోయిన కర్ణుడు తన మందిరంలో పడుకొని బాధపడుతూ ఉంటాడు. అలాగే నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు సూర్యదేవుడు కర్ణుడి కళ్ళలోకి వచ్చి, కర్ణ, ఇప్పుడు ఇంద్రుడు నీ దగ్గరికి వస్తాడు ఒక బ్రాహ్మణుడి రూపంలో, అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, తన కొడుకైన అర్జునుడు ఎక్కడ ఓడిపోతానని నీ దగ్గరున్న కవచకుండలాల్ని దానంగా అడుగుతాడు, జాగ్రత్త, నువ్వు ఇవ్వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. కర్ణుడికి వెంటనే మెలకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు, ఇంద్రుడే. అతను కర్ణుడితో, కర్ణ, నీ దానగుణం గురించి విన్నాను, నువ్వు అడిగితే ప్రాణాలైనా ఇస్తావంట, నిజమేనా అని అడుగుతాడు. బ్రాహ్మణోత్తమ, నాకు తెలిసి ఏ బ్రాహ్మణుడు ఇంకొకరి ప్రాణాలని హరించడు, కానీ మీరడిగితే నా ప్రాణాన్నైనా ఇస్తాను అని చెప్తాడు. ఏది సూర్యదేవుడు కళ్ళకు వచ్చి ఎంత చెప్పినా సరే. దానికి ఆ బ్రాహ్మణుడు, నీ ప్రాణాలు నాకెందుకు, ఆ బంగారపు కవచకుండలాల్ని ఇవ్వు చాలు అంటాడు. దాంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని మొదట తన చెవులకున్న కమ్మల్ని కోసిస్తాడు కర్ణుడు. ఆ తర్వాత అదే కత్తితో తన కవచకుండలాలకి మధ్యలో కోసి తన చర్మం నుంచి వేరు చేయడానికి చూస్తాడు. ఆ కవచకుండలాలతో పాటు కర్ణుడి చర్మం కూడా ఊడొస్తుంది. దాంతో ఆ ప్రదేశం మొత్తం రక్తం కారుతూ ఉంటుంది. అది చూడలేక ఇంద్రుడు కూడా మొహం పక్కకి తిప్పుకుంటాడు. అలా పూర్తిగా తన శరీరం నుండి వేరు చేశాక తన 2 చేతులతో పట్టుకుని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి, ఇది కావాలా, ఇంకేమైనా కావాలా ఇంద్ర అని అడుగుతాడు. అలా అడగగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నేనని తెలిసే ఇచ్చావా కర్ణ అని అడుగుతాడు. దేవతలకే రాజైన ఇంద్రుడు నా ముందు నుంచొని నాకు ఇది కావాలి అని చేయిచాచి అడిగితే నేను ఎందుకు ఇవ్వను ఇంద్ర అని అంటాడు. దానికి ఇంద్రుడు, నిజంగానే నిన్ను మించిన దానపరుడు ఇంకొకళ్ళు లేడు కర్ణ, నీ దానం గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది, నీకేం వరం కావాలో కోరుకో కర్ణ అని అడుగుతాడు. దానికి కర్ణుడు, ఒకటిచ్చి ఇంకోటి అడగడానికి ఇది వ్యాపారం కాదు ఇంద్ర, దానం నాకేమీ అవసరం లేదు అని అంటాడు. అయినా ఇంద్రుడు మనసు ఒప్పుకోదు. కర్ణ, నా కొడుకుని కాపాడుకోవడానికే నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, నీకు ఇన్ని శాపాలు రావడానికి కూడా కారణం ఒక రకంగా నేనే, నన్ను క్షమించి ఈ శక్తి అస్త్రం తీసుకో, ఈ అస్త్రాన్ని నువ్వు ఒకసారి మాత్రమే వాడగలవు, ఎవరి పేరైనా చెప్పి ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే దేవమానవుల్లో ఎవరినైనా సరే ఈ అస్త్రం చంపగలదు అని ఆ అస్త్రాన్ని కర్ణుడికిచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. రోల్ ఇన్ కురుక్షేత్ర. యుద్ధం మొదలయ్యాక భీష్ముడు కర్ణుడిని అవమానించడంతో భీష్ముడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు తన యుద్ధం చేయనని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగే 10వ రోజు భీష్ముడు చనిపోయాక 11వ రోజు కర్ణుడు యుద్ధభూమిలోకి అడుగు పెడతాడు.
అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని సైన్యాధ్యక్షుడిగా ఉండమంటాడు. అప్పుడు కర్ణుడేమో, లేదు దుర్యోధన, ద్రోణాచార్యులు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారని అతన్నే సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించు అని చెప్తాడు. అలా ద్రోణుణ్ణి నియమించాక దుర్యోధనుడు ద్రోణుడిని వెళ్లి ధర్మరాజుని చంపమని అడుగుతాడు. దాంతో ద్రోణుడు 11, 12 అండ్ 13 రోజుల్లో ధర్మరాజుని చంపడానికి చూస్తాడు, కానీ కుదరదు. అదే సమయంలో 13వ రోజు ధర్మరాజుని చంపడానికి వేసిన పద్మవ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా చనిపోతాడు. చివరికి కౌరవసేన పెద్దలంతా కలిసి అభిమన్యుడిని అధర్మంగా చంపాల్సి వస్తుంది. ఆ అధర్మంలో కర్ణుడు కూడా పాల్గొన్నాడు. అభిమన్యుడితో పోరాడేటప్పుడు కర్ణుడి మనసులో ఎక్కడా లేని ఆనందం. ఎందుకంటే తనకి కొడుకులున్నా అభిమన్యుడి పరాక్రమాలు అందరికన్నా గొప్పవి. అభిమన్యుడు కూడా తన వరుసకి కొడుకు అవుతాడు కాబట్టి అభిమన్యుడు చనిపోయాక పాండవులు ఎంత బాధపడ్డారో కర్ణుడు కూడా అంతే బాధపడ్డాడు. నిజానికి అభిమన్యుడిని అధర్మంగా చంపడం కర్ణుడికి ఇష్టం లేదు, కానీ అక్కడ సైన్యాధ్యక్షుడు ద్రోణుడు. అతను చెప్పింది కర్ణుడు చెయ్యాలి. అదీగాక అభిమన్యుడిని వదిలేస్తే తన ప్రాణమిత్రుడి ప్రాణాలు పోతాయని భయంతో చేశాడు. ఆ తర్వాతే జయద్రథుని చంపుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. 11వ రోజు మొదటి నుంచి కౌరవసేన జయద్రథుడిని కాపాడడానికే చూస్తుంది. అలా కృష్ణుడి మాయతో అర్జునుడు జయద్రథుడిని చంపాక కౌరవుల్లో 3వ వాడైన వికర్ణుడు అర్జునుడిని ధనుర్యుద్ధానికి పిలుస్తాడు, అంటే విల్లుతో. కానీ అర్జునుడు వెళ్లకుండా భీముడిని వెళ్లమంటాడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం వైపు వికర్ణుడు పాండవుల వైపే మాట్లాడాడు. భీముడు కూడా వికర్ణుడితో యుద్ధానికి మొదట ఒప్పుకోడు, కానీ చివరికి వికర్ణుడు బలవంతం చేయడంతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భీముడి చేతిలో వికర్ణుడు చనిపోతాడు. దాంతో దుర్యోధనుడికి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే కర్ణుడి వైపు చూస్తాడు. కర్ణుడు కూడా ఆ రోజు రెచ్చిపోయి మరీ యుద్ధం చేస్తాడు. అలాగే ద్రోణుడు కూడా యుద్ధం చేస్తాడు. పాండవ సైన్యం మొత్తం పారిపోతుంది. అప్పుడే భీముడు కొడుకు ఘటోత్కచుడు వస్తాడు. అతని మాయతో కౌరవసేన మొత్తాన్ని ముప్పు తిప్పలు పెడతాడు. యుద్ధం ఓడిపోతారేమో అని భయం వేసి అందరూ కర్ణుడి వైపు చూస్తారు. అప్పుడు కర్ణుడు తన దగ్గర అర్జునుడిని చంపడానికి ఉంచుకున్న శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద వేసి చంపేస్తాడు. ఆ రోజు యుద్ధం అయిపోతుంది. ఆ రోజు రాత్రి కుంతీదేవి కర్ణుడిని కలవడానికి వస్తుంది. అలా వచ్చిన కుంతీదేవిని చూసిన కర్ణుడికి కళ్ళు నిండా నీళ్లొస్తాయి. కానీ తనను తమాయించుకుని ఆమెను స్వాగతించి మర్యాదలు చేశాక, మాతా కుంతీదేవి, నేను రాధేయ, అంటే రాధా కొడుకు అర్థం వచ్చేటట్టు, మీకే విధంగా సహాయపడగలను అని అడుగుతాడు. దానికి కుంతీదేవి మనసు 1000 ముక్కలవుతుంది. కర్ణుడి వైపు చూసి, కుమారా, నేను నీకు చేసింది అన్యాయమే. నాకు ఊహ తెలియని వయసులో చేసిన తప్పుకి నన్ను క్షమించు అని అడుగుతుంది. అప్పుడే తాను కర్ణుడి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనేది కర్ణుడికి చెప్తుంది. అది విన్నంతసేపు కర్ణుడి మనసు రోధిస్తూ ఉంటుంది. కానీ పైకి గంభీరంగా నటిస్తూ, అమ్మ, మీరు నాకు జన్మనిచ్చారు, కానీ నాకు అమ్మ ప్రేమ తెలిపింది రాధనే. సో ఆవిడే నా అమ్మ. నన్ను సోదర భావంతో దగ్గరికి తీసిన దుర్యోధనుడే నాకు సోదరుడు అని చెప్తాడు. ఇంకా కర్ణుడు తననే అమ్మగా స్వీకరించడం తెలుసుకున్న కుంతీదేవి బాధతో, కర్ణ, యుద్ధంలో నువ్వు గెలిస్తే నాకు 5 కొడుకులు చనిపోతారు, వాళ్ళు గెలిస్తే నువ్వు చనిపోతావు. 2 కన్నుల్లో ఏ కన్ను పోయినా బాధే కదా, నా మాట విని యుద్ధం ఆపేయని చెప్తుంది. దానికి కర్ణుడు, అమ్మా, నేను దుర్యోధనుడికి ద్రోహం చేయలేను, అలానే నీ మాట కూడా కాదనలేను. సరే, నేను యుద్ధంలో అర్జునుడికి తప్ప ఇంకే పాండవుల్ని చంపను. అర్జునుడి మీద కూడా ఒకసారి వాడిన అస్త్రాన్ని ఇంకోసారి వాడను అని మాటిస్తాడు. ఒకవేళ నేను చనిపోతే నీ 5 కొడుకులు నీకుంటారు. ఒకవేళ అర్జునుడు చనిపోతే నేను పాండవుల్లో మొదటివాడుగా నీ కొడుకుగా ఉంటాను. అప్పుడు కూడా నీకు 5 కొడుకులు ఉంటారు అని చెప్తాడు. అది విన్న కుంతీదేవి చేసేదేమీ లేక బాధతో వెనక్కి వెళ్తుంది. అలా వెళ్తున్న తన తల్లిని చూసిన కర్ణుడి మనసులోనే ఇంకొక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది బాధతో. ఆ తర్వాత 15వ రోజు ద్రోణుడు చనిపోతాడు. 16వ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షుడుగా అవుతాడు. ఆ రోజు కర్ణుడు చేసిన యుద్ధానికి పాండవ సైన్యం మొత్తం బెదిరిపోతుంది. కర్ణుడు ఆ ఒక్కరోజే పాండవుల్లో చాలా రాజులు కర్ణుడిని చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అడవికి కార్చిచ్చు కమ్ముకున్నట్టు కర్ణుడు వాళ్ళందరినీ చంపేస్తాడు. కర్ణుడి వీరత్వం చూసి దుర్యోధనుడికి ఆనందం కలుగుతుంది. ఆ రోజు యుద్ధం ముగిసే సమయానికి పాండవ సైన్యం బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. రేపు యుద్ధంలో అసలు నిలబడతామా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఎందుకంటే పాండవ సైన్యం ధైర్యం మొత్తం అర్జునుడే. కానీ అర్జునుడే ఆ యుద్ధంలో కర్ణుడికి ఎదురెళ్లడానికి భయపడుతున్నాడు. ఇంకెలా అయితే లాభం లేదని అర్జునుడు తర్వాత రోజు కర్ణుడిని చంపాలి అనుకుంటాడు. అదే సమయంలో కర్ణుడు దుర్యోధనుడు మాట్లాడుకుంటూ ఉంటారు. దుర్యోధన, రేపు నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను, కానీ ఆ సమయంలో మంచి రథసారథి కావాలి అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు బాగా ఆలోచించి, కర్ణ, శల్యుడు ఉన్నాడు కదా, అతనైతే పాండవులు చంపలేరు అని శల్యుడిని పిలుస్తారు. శల్యుడు అక్కడికి వచ్చాక దుర్యోధనుడు అడిగిన మాటలకి కోపంతో, ఈ శూద్రుడికి నేను రథసారథా, ఎందుకు దుర్యోధన నన్ను ఎంతలా అవమానిస్తున్నావని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, మామ, కర్ణుడు రేపు అర్జునుడితో యుద్ధం చేస్తాను అంటున్నాడు. మన దగ్గరున్న మంచి రథసారథులందరూ చనిపోయారు. అయినా అదేంటి మామ, అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా ఉండడం తప్పులేనప్పుడు నువ్వు ఉంటే తప్పేముంది? నీకన్నా మంచి నీతిమంతులు సలహాలిచ్చే రథసారథి కర్ణుడికి ఎక్కడ దొరుకుతారు అని అడుగుతాడు. దానికి శల్యుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు కర్ణుడు అధిగమించి, శల్య మహారాజా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం ఇవ్వండి అని చెప్తాడు.
దానికి శల్యుడు కర్ణుడి వైపు ఏంటో అడుగు అన్నట్టు చూస్తాడు. రేపు నేను యుద్ధంలో అర్జునుడి చేతిలో చనిపోతే నా రథసారథిగా ఉన్న మీరు ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి శల్యుడు వెంటనే విల్లుని తీసుకుని అర్జునుడిని చంపుతాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు, శల్య మహారాజా మీరే ఆలోచించండి, మీ అంత గొప్ప వీరుడు నా తోడుంటే నేను చనిపోతానా, మన యుద్ధం ఓడిపోతామా అని అనగానే శల్యుడు రథసారథిగా ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ శల్యుడు పాండవులకు యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఎందుకంటే శల్యుడు నకుల సహదేవుల మేనమామ కానీ దుర్యోధనుడు మర్యాద చూసి తమ వైపు యుద్ధం చేయమనడంతో చేస్తా అని మాటిస్తాడు. ఆ తర్వాత పాండవులు వచ్చి అడుగుతారు. సో అప్పుడు అతను ఏం చెప్తాడంటే నేను మీ తరపున యుద్ధం చేయాలని చెప్తాడు. కానీ మీకు యుద్ధంలో ఒకసారి సహాయం చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి దాంతో ఆ రోజు కర్ణుడికి యుద్ధానికి రథసారథిగా ఉండడానికి ఒప్పుకొని వెళ్తాడు. కర్ణుడి అవేమీ పట్టించుకోకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధం మొదలయ్యాక వెంటనే భీముడితో యుద్ధం చేసి భీముడిని ఓడిస్తాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత నకుల సహదేవుడిని ధర్మరాజుని ఓడిస్తాడు, కానీ చంపడు. అదంతా గమనించిన శల్యుడు కర్ణుడి గొప్పతనానికి మురిసిపోతాడు. అండ్ తనని ఎంత మాటలతో బాధించినా తను బాధపడ్డు అని తెలుసుకుని కర్ణుడిని దూషించడం ఆపేస్తాడు. ఆ తర్వాత అర్జునుడు సంసప్తక అందరినీ చంపేసి అక్కడికి వస్తాడు. కురుక్షేత్రం మొత్తంలో అందరూ ఎదురు చూస్తున్న యుద్ధం రానే వచ్చింది. అదే కర్ణ అర్జున యుద్ధం. యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం చూడడానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చారు. ఆ యుద్ధంలో మొదటి నుంచి కర్ణుడిదే పై చెయ్యి. అర్జునుడు వేసిన బాణాలు కర్ణుడి రథాన్ని 10 అడుగులు వెనక్కి నెడితే కర్ణుడు వేసిన బాణాలు అర్జునుడి రథాన్ని 3 అడుగులు వెనక్కి నెడుతున్నాయి. అది చూసిన కృష్ణుడు కర్ణుడిని అభినందించకుండా ఉండలేకపోతాడు. అప్పుడు అర్జునుడు, ఏమిటి కృష్ణ కర్ణుడిని అంతలా పొగుడుతున్నావు, కేవలం నా రథం 3 అడుగులే వెనక్కి వెళ్ళింది, కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది అని అంటే అప్పుడు కృష్ణుడు, అర్జునుడు నువ్వు వేసిన బాణాలకి కర్ణుడు అతని రథం మాత్రమే వెనక్కిలే, కానీ కర్ణుడు వేసిన బాణాలకి నువ్వే కాదు ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆంజనేయుడు మన రథం మీద ఉన్నాడు, నేనున్నాను, మన ముగ్గురిని కదపడం అంటే సమస్త విశ్వాన్ని కదపడమే అని చెప్తాడు. అప్పుడు కర్ణుడి వైపు చూస్తున్న అర్జునుడికి కర్ణుడు తన మీదకొస్తున్న ఒక మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. అప్పుడు కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి నాగరాజు తక్షకుడిని ఈ అస్త్రం మీదకి ఆహ్వానించి అర్జునుడి కంఠం మీద వదులుతాడు. దానికి అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని వదులుతాడు. కానీ కర్ణుడు వేసిన నాగాస్త్రం వేగంగా వచ్చి అర్జునుడి అస్త్రాన్ని ఛేదించి అర్జునుడి కంఠం మీదకి వెళ్తుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని కాపాడడానికి రథాన్ని ఒక్కసారిగా తొక్కుతాడు. దాంతో రథం 2 అడుగులు భూమి లోపలికి వెళ్తుంది. ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటానికి తగిలి పక్కకు వెళ్తుంది. అప్పుడే తక్షకుడు మళ్లీ కర్ణుడి దగ్గరకు వచ్చి, గురి తప్పింది కర్ణ, మళ్లీ నన్ను ప్రయోగించు అని అడుగుతాడు. కానీ కర్ణుడు, లేదు తక్షక, గురి తప్పిన అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించడం వీరుడి లక్షణం కాదు అని చెప్తాడు. అప్పుడే కర్ణుడు తన గురువు శాపం వల్ల తన అస్త్రాలన్నీ మర్చిపోతూ ఉంటాడు. అయినా సరే తనకి గుర్తున్న అస్త్రాలన్నీ వాడుతూ అర్జునుడి మీదకి వెళ్తాడు. కానీ అప్పుడే కర్ణుడి రథం భూమి లోపల ఇరుక్కుపోతుంది. ఆ చక్రం భూమి నుంచి తీయడానికి శల్యుడు సహాయం కోరతాడు. శల్యుడు చేద్దామని అనుకున్న పాండవులకు ఇచ్చిన మాట కోసం అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చేసేదేమీ లేక కర్ణుడు రథం దిగి తన చక్రాన్ని బయటకు తీస్తూ, అర్జున నేను యుద్ధం చేయడం లేదు, నా చేతిలో ఎటువంటి ఆయుధం లేదు, నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను రథ చక్రాన్ని బయటికి తీస్తాను, ఆ తర్వాత మనం యుద్ధం చేద్దామని అడుగుతాడు. దానికి అర్జునుడు సరే అని అడుగుతాడు. తన రథచక్రం బయటికి తీయడానికి ఎంత ప్రయత్నించినా అది రాదు. అప్పుడే అర్థమవుతుంది భూదేవి ఇచ్చిన శాపం ఫలిస్తుంది అని. అప్పుడే కృష్ణుడు కూడా కర్ణుడు చంపమని అర్జునుడికి చెప్తాడు. కానీ అర్జునుడు ఈ మనసు ఒప్పుకోదు. అప్పుడే కృష్ణుడు అభిమన్యుడు ఎలా చనిపోయాడనేది అర్జునుడికి గుర్తు చేస్తాడు. అర్జునుడికి వెంటనే కోపం వచ్చి కర్ణుడి మీద బాణాలను వదులుతాడు. అందులో ఒక బాణం కర్ణుడి ఛాతీకి గుచ్చుకుంటుంది. వెంటనే కర్ణుడు కుప్పకూలిపోతాడు. అలా అర్జునుడి వైపు చూస్తూ ఇంత నీచానికి దిగజారుతావా అన్నట్టు చూస్తాడు. ఆ చూపుతోనే అర్జునుడు సగం చచ్చిపోతాడు. కానీ కృష్ణుడు మళ్లీ చెప్పడంతో ఈసారి చాలా బాణాలను వదులుతాడు. కాకపోతే ఈసారి ఒక్క బాణం కూడా కర్ణుడికి తగలదు. ఏమైందా అని అందరూ ఆశ్చర్యంతో చూస్తారు. అప్పుడు కృష్ణుడు తన దివ్య శక్తితో చూసి కర్ణుడు తన జీవితం మొత్తం దానాలు చేసి చాలా పుణ్యం సంపాదించాడు. అందుకే అతన్ని చివరి క్షణంలో ధర్మదేవత అతనికి అడ్డంగా నిలిచింది. ధర్మదేవత ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ఇప్పుడు స్వయంగా ఆ మహాదేవుడే వచ్చినా కర్ణుడిని ఏమీ చేయలేరు అని అంటాడు. దానికి అర్జునుడు ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు రథం దిగి కర్ణుడి దగ్గరికి వెళ్లి, కర్ణ నీ దగ్గరికి దానం కోసం వచ్చాను అంటాడు. దానికి కర్ణుడు, కృష్ణ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఏదడిగినా ఇస్తాను అంటాడు. దానికి కృష్ణుడు, నువ్వు నీ జీవితంలో సంపాదించిన పుణ్యాన్ని నాకు దానంగా ఇవ్వు అని అడుగుతాడు. వెంటనే తన రక్తాన్ని కృష్ణుడి చేతికి రాసి ఇచ్చాను కృష్ణ అని చెప్తాడు. ఇంకా కృష్ణుడు వెనక్కి వెళ్తుంటే కృష్ణ అని పిలుస్తాడు. అప్పుడు కృష్ణుడు వెనక్కి తిరగగానే కర్ణుడు కృష్ణుడి వైపు బాధగా చూస్తూ, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు సరే అని తల ఊపుతాడు. దాంతో కర్ణుడు ఇలా అడుగుతాడు, నేను పుట్టగానే మా అమ్మ నన్ను నదిలో వదిలేసింది. నేను ఆమె కన్యగా ఉన్నప్పుడే పుట్టడం తప్ప. నేను విద్య నేర్చుకుందామని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తే నేను క్షత్రియుడిని కాదు అని, తక్కువ వర్ణానికి చెందినవాడిని నన్ను అవహేళన చేసి పంపారు. అక్కడున్న పాండవులో ఒక్క ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళంతా నన్ను హేళన చేశారు. తక్కువ వర్ణంలో పెరగడం నా తప్ప. నాకు విద్య నేర్పిన నా గురువు పరశురాముల వారు నన్ను అపార్థం చేసుకుని నాకు శాపం పెట్టారు.
ఒక ఆవును కాపాడదామని వేసిన బాణం ఆవుకు తగిలి చనిపోవడం ద్వారా ఆవును నమ్ముకున్న బ్రతుకున్న బ్రాహ్మణుడు నాకు శాపం పెట్టాడు. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అలాంటి ఒక చిన్న పిల్ల ఏడుపు ఆపినందుకు భూదేవి నాకు శాపం పెట్టింది. ఇందులో ఏవి నా తప్పులు? నా సొంత తల్లి ఎవనో నువ్వు నాకు చెప్పడానికి వచ్చినప్పుడే నేను ధర్మపరుణ్ణే కానీ అధర్మ వైపు ఉన్నానన్నావు కదా. చివరికి నువ్వు కానీ నా సొంత తల్లి కానీ నేను ఎవరిని అని నాకు గుర్తు చేసి చెప్పింది, నా జన్మరహస్యం చెప్పింది కేవలం పాండవుల్ని కాపాడడానికి కదా. మరి మీ ధర్మం ఏంటి అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, కర్ణ, నేను పుట్టింది ఒక కారాగారంలో. నిన్నెలా అయితే మీ అమ్మ కుంతీదేవి వదిలేసిందో నన్ను కూడా మా అమ్మా నాన్నలు వదిలేశారు. నేను కూడా నీలాగే పెంపుడు తల్లి దగ్గరే పెరిగాను. నేను పసిపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి నన్ను చంపడానికి నా సొంత మామ ఎన్నో కుట్రలు పన్నాడు. నువ్వు పెరిగేటప్పుడు కత్తుల శబ్దం రథాల శబ్దం మధ్యలో పెరిగావు, కానీ నేను ఆవు పేడలు ఎత్తుకుంటూ పెరిగాను. నువ్వు చిన్నప్పుడు ఎలాగైతే హేళనకు గురయ్యావో అలాగే నేను కూడా పెరుగుతున్నప్పుడు అక్కడ అందరి కష్టాలకి కారణం కృష్ణుడే అనే మాటలు వింటూ పెరిగాను. మీరందరూ విద్యాభ్యాసం మధ్యలో ఉన్నారు, కానీ నేను 16 ఏళ్ల వయసులో విద్యాభ్యాసం మొదలుపెట్టాను. నీకు నచ్చిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నేను ప్రేమించిన రాధనే పెళ్లి చేసుకోలేదు. చివరికి నన్ను కావాలి అనుకున్న వాళ్ళని లేదా నేను చెడ్డవాళ్ల దగ్గర నుండి కాపాడిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ప్రజల్ని జరాసంధుడి నుంచి కాపాడుకోవడానికి ఊరిని మార్చి ద్వారకా దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అందరూ నన్ను పిరికివాడు చేతకనివాడు అన్నారు. నేను అక్కడే ఉండి యుద్ధం చేయలేక కాదు, గెలవలేక కాదు, నా ప్రజలు చనిపోకూడదు అని మాత్రమే అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ యుద్ధాన్ని మొదలుపెట్టింది నువ్వే కర్ణ. ఒకవేళ యుద్ధంలో దుర్యోధనుడు గెలిస్తే నువ్వు మహావీరుడుగా చరిత్రలో నిల్చుంటావు, కానీ ధర్మరాజు గెలిస్తే నాకేమొస్తుంది? యుద్ధంలో జరిగిన అన్ని నష్టాలకి నన్నే బాధ్యుడిని చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో కర్ణ, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి, బాధలు ఉంటాయి. జీవితం అనేది ఎవరికి న్యాయంగా ఉండదు. నువ్వు ఇబ్బందులు పడ్డావు, నిన్ను అవమానించారు, దానివల్లే నువ్వు అధర్మం వైపు యుద్ధం చేసి ఇది న్యాయమా అని అడిగే హక్కు నీకు లేదు కర్ణ అని చెప్తాడు. ఆ తర్వాత కృష్ణుడు వెనక్కి వెళ్లి రథం ఎక్కుతాడు. వెంటనే అర్జునుడు అంజలికాస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడి తలని తెగ్గొడతాడు. ఆ రోజుతో ఒక మండుతున్న సూర్యుడు అస్తమిస్తాడు. ఎంతమంది చనిపోయినా బాధపడిన దుర్యోధనుడు వెక్కి వెక్కి ఏడుస్తాడు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని. శక్తిపరంగా చూసుకుంటే చిన్న వయసులో అర్జునుడు గొప్ప, కానీ పెరిగే కొద్దీ కర్ణుడే అర్జునుడిని మించిన శక్తివంతుడయ్యాడు. ఇంకా ధర్మం గురించి చూస్తే కర్ణుడు చాలా తప్పులు చేశాడు. కృష్ణుడు చెప్పినట్టు కేవలం తనకు అన్యాయం జరిగిందని చెప్పి అధర్మం వైపు నిల్చుంటే అది ఒప్పు కాదు. అర్జునుడు చాలాసార్లు